వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మహారాష్ట్ర జార్ఖండ్లో పోలింగ్ ముగిసింది. మహారాష్ట్ర జార్ఖండ్లో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే అటు లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత హర్యానాలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయంతో మళ్ళీ పొలిటికల్ డైనమిక్స్ అన్నీ కొంత మారిన వాతావరణ నేపథ్యంలో మళ్ళీ తిరిగి మహారాష్ట్రాన్ని బీజేపీ కూటమి నిలబెట్టుకుంటుందా, లేదంటే ఇండియా కూటమి బీజేపీ కూటమిని ఓడిస్తుందా, ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అలాగే జార్ఖండ్లో తిరిగి జేఎంఎం కాంగ్రెస్ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న ఉత్కంఠ కూడా ఉంది. మహారాష్ట్ర ఫలితం అనేది దేశ రాజకీయాలను మార్చబోతుంది, దేశ రాజకీయాలపై ఇంపాక్ట్ చూపించబోతోంది. ఎన్డీఏకి సంబంధించి తీసుకోబోయే కీలక నిర్ణయాలకు కేంద్ర బిందువు కాబోతుందన్న చర్చల నేపథ్యంలో అందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో ఇంకా 1 by 1 రాబోతున్నాయి. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ 10 టీవీ మీకు అందించబోతోంది. అలాగే టాప్ క్లాస్ అనలిస్టులు, అలాగే టాప్ క్లాస్ లీడర్స్తో ఇన్ డెప్త్ ఎనాలిసిస్ కూడా మీకు అందించబోతున్నాం. మహారాష్ట్ర జార్ఖండ్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలపై దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ కూటమిలో ఎవరు అధికారంలోకి వస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. మహాసంగ్రామంలో విజేతలు ఎవరు, జార్ఖండ్లో జెండా ఎగరేసేదెవరు, వైనాడు వాటర్ తీర్పేంటి, నేతల జాతకాలు తిరగరాసే మెగా ఫైట్, ఎగ్జిట్ పల్స్పై మనం స్పెషల్ డిబేట్ ప్రారంభిస్తున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి. పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం. మన మీతో ఎనాలిసిస్ కంటిన్యూ అవుతున్న పరిస్థితుల్లోనే ఆల్రెడీ మనం చూస్తున్నాం కింద ఎగ్జిట్ పోల్స్ 1 by 1 వస్తున్నాయి. ఖచ్చితంగా మనం మాట్లాడదాం. మహారాష్ట్రలో పరిస్థితి ఎలా ఉంది? ఓటింగ్ ఈరోజు జరిగిన సరళ నేపథ్యంలో మొదట మీ అంచనా ఏంటి సార్? అదే చాలా టఫ్ ఫైట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన జూన్ 2024లో ఒక ఎలక్షన్ జరిగింది. అప్పుడు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ కి వాళ్ళకి క్లియర్ విక్టరీ, 31 ఎంపీలు వచ్చారు, వాళ్ళకి 48కి. ఇప్పుడు వచ్చే పొజిషన్ చాలా కష్టంగా ఉంటుంది. మేము గెలుస్తాం అనుకున్నది 3-4 నెలలు కొంతవరకు వాతావరణం మారిపోయింది, గ్రౌండ్ లో మారిపోయింది. అది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా 288 నియోజకవర్గాల్లో 288 యుద్ధాలు మహారాష్ట్రలో జరుగుతుంది. ఒక నాగ్పూర్ లో ఉన్న సీటు బాంబేలో ఉన్న సీటుకి సంబంధం లేదు. కులాలేంటి, వ్యవహారాలు ఏంటి. ఆ మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం అవటం, 5-6 ఏరియాలు ఉండటం, అవన్నీ చూసుకుంటే ఇది లాస్ట్ మినిట్ వరకు మనం ప్రిడిక్ట్ చేయటం కష్టం, చేయకూడదు అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎలా తిరుగులు వస్తాయి, ఎలా మార్పులు వస్తాయి మనం చెప్పలేం. 2 కూటమిలే కాదు, ఈ కూటమిలో 2 పార్టీలు విడిపోయి 30-40 సంవత్సరాలు బట్టి ఉన్న పార్టీలు, శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ, అవి విడిపోయి పోటీ చేస్తున్నాయి. ఇది కొత్త ఇష్యూ. మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇండియా కూటమికి మెజారిటీ 155 సీట్లలో వచ్చి, బీజేపీ కూటమికి 120 చిల్లర్లో వచ్చి. కానీ ఆ లెక్క ఇప్పుడు ఉంటుందా, మార్పు వచ్చిందా, అవన్నీ ప్రశ్నలు ముందరకు వస్తున్నాయి. సో ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చినా మనం చూసాం. హర్యానా ఎగ్జిట్ పోల్స్ లో అందరూ అక్టోబర్ 1వ తారీఖున కాంగ్రెస్ కి 75 సీట్లు వస్తాయి, 90కి 60 వస్తాయి అన్ని అనుకుంటే రాలేదు కదా. సో అది మనం మర్చిపోకూడదు. ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే మనం డిస్కస్ చేయొచ్చు, ట్రెండ్ చూపెడతాది. అలాగే ఈ సత్తా బజార్ అంటారు, ఏంటి గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళు అందరూ వచ్చి వస్తాయి, కరెక్ట్ అవ్వచ్చు. ఒక్కోసారి గాలి ఒక వేవ్ ఉన్నదా లేదా, వేవ్ అనేది కనపడట్లేదు మహారాష్ట్రలో. దాన్ని బట్టి టైట్ ఫైట్ అని అనుకోవటం బెటర్. ఎందుకంటే హర్యానా మనం తొందరగా మర్చిపోకూడదు. అక్టోబర్ దాదాపు 50 రోజుల క్రితం ఒక విశేషమైన షాక్ వచ్చింది అందరికి. బీజేపీ ఓడిపోతుంది అనుకున్నారు, బీజేపీ మంచి విజయం సాధించింది. అవును. ఇప్పుడు అందరూ ఒక నెల క్రితం మహారాష్ట్రలో ఇండియా కూటమి గెలుస్తుంది, ఓడే పని లేదు అనుకున్నారు. ఇప్పుడు టైట్ ఫైట్ అంటున్నారు కదా. టైట్ ఫైట్ అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ మీద మనం వెళ్దామా, ఎగ్జిట్ పోల్స్ నిజమని డిస్కస్ చేద్దామా అంటే మనం ఆ జాగ్రత్త మాత్రం మనకు ఉండాలి. రీసెంట్ మెమరీలు, ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాలేదు. నేషనల్ ఎలక్షన్ కూడా నరేంద్ర మోడీకి 300 సీట్లు 350 వస్తాయన్నారు, రాలేదు కదా. కొంచెం కేర్ఫుల్ గా ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటూ బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అంటే పెంటపాటి పుల్లారావు గారు మీరు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మోడీకి 300+ వస్తాయని అప్పుడు ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. బట్ భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ను కూడా అందుకోలేకపోయిన పరిస్థితి. అంటే సేమ్ అదే స్టేటస్ ఇంకా మహారాష్ట్రలో కొనసాగుతుందని అనుకోవాలా? ఎందుకంటే మళ్ళీ హర్యానాలో భారతీయ జనతా పార్టీ విజయం తర్వాత భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే కోల్పోయిందో అక్కడ తిరిగి సాధించడానికి ఈ మధ్య కాలంలో ఆ పార్టీ
ఎంత సీరియస్గా ఇనిషియేటివ్స్ తీసుకుంటుందో మనం 1 by 1 చూస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఇందాక అన్నట్టుగా మొన్న లోక్సభ ఎన్నికల్లో 48 ఎంపీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ ఎన్డీఏ పక్షంకి సంబంధించి మొత్తం వాళ్ళకి వచ్చినవి కేవలం 17 మాత్రమే. అంటే అప్పుడు పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవాలా, లేదంటే ఏమైనా హర్యానా ఫలితం తర్వాత మహారాష్ట్ర ఓటర్స్ ఆలోచించే తీరులో కానీ భారతీయ జనతా పార్టీ కూటమి స్ట్రాటజీ ఆలోచించే విధానంలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా అనుకోవచ్చా? చాలా 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 మార్పు వచ్చింది. మహారాష్ట్రలో షాక్ అయిపోయారు. ఎవరైతే వాళ్ళు అంతా షాక్ అయిపోయారు. అప్పుడు ఆ పరిస్థితిలో ఇదేంటి మనం ఎప్పుడు అనుకోని వచ్చింది ఎలాగని షాక్ అయిపోయారు. ఆ షాక్ వల్ల ఇవాళ కొన్ని విషయాలు మార్చారు, కొన్ని పద్ధతులు మార్చారు, పాలసీలు మార్చారు, వ్యవహారం మార్చారు. బీజేపీ డామినేషన్ లేదు. వాళ్ళకున్న ఇద్దరు మిత్ర పక్షాలకి సీట్లు ఇచ్చారు, మరి లిబరల్ గా ఇచ్చారు సీట్లు. అందువల్ల మార్చారు. ఆ తర్వాత కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు, కొన్ని వ్యవహారం చేశారు. నరేంద్ర మోడీ కూడా తక్కువ తిరిగాడు మహారాష్ట్రలో. 2019లో తిరిగినంత తిరగలేదు, చాలా తక్కువ తిరిగాడు. తర్వాత మీకు వస్తాయి. హర్యానాలో 2019లో 10-11 సార్లు తిరిగితే మొన్న 4 సార్లే తిరిగాడు. ఎందుకంటే నేను ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయా, ఉపయోగం లేదని ఒక ఫీలింగ్ వచ్చింది. అందువల్ల ఇప్పుడు మనం చూసేది కొత్త స్ట్రాటజీ చేశారు, క్యాండిడేట్స్ జాగ్రత్తగా సెలెక్ట్ చేశారు. వాళ్ళు మేము సెంట్రల్ గవర్నమెంట్ మాది, ఇక్కడ కూడా గవర్నమెంట్ వస్తే మంచిది, నరేంద్ర మోడీ ఆల్రెడీ ప్రధానమంత్రిగా ఉన్నది, ఇవన్నీ వాళ్ళు ఫ్యాక్ట్ చేసుకున్నారు. అందుకునే టైట్ ఫైట్ అవ్విందని మనం అందరం అనుకుంటాము. లేకపోతే ఆ గాలి అప్పుడు బీజేపీ గవర్నమెంట్ కనుక ఢిల్లీలో ఫామ్ అవ్వకపోతే అసలు ఈవేళ ప్రసక్తే లేదు. మహారాష్ట్ర బీజేపీ ఓడిపోదును, హర్యానా ఓడిపోదును, జార్ఖండ్ ఓడిపోదును, ఆ బీజేపీ ప్రభుత్వాలు కొన్ని పడిపోదును. ఇప్పుడైతే నరేంద్ర మోడీ మళ్ళీ June 4th ప్రధానమంత్రి అవ్వడం కొంచెం మార్పు వచ్చింది. ప్రజలు కూడా ఇంకా ఇష్యూ కాదు, ఆయన ఆల్రెడీ పొజిషన్ లో ఉన్నాడు, కొంచెం జాగ్రత్త పడతారు. బీజేపీ కూడా జాగ్రత్త పడింది. కాంగ్రెస్ కూడా హర్యానాలో ఓడిపోవటం కొద్దిగా మొరాలు కూడా దెబ్బతిన్నది. తర్వాత కాంగ్రెస్ కూటమిలో ఉద్ధవ్ ఠాకరేకి కాంగ్రెస్ కి పడటం లేదని అందరికీ తెలుసు. ఉద్ధవ్ ఠాకరేని ఆయన చీఫ్ మినిస్టర్ మోహన్ చైన్ అన్నారు. ఇప్పుడు అందరూ ఉద్ధవ్ ఠాకరేని కూడా అడిగేది, నువ్వు ఎందుకు బీజేపీని వదిలేవు, వాళ్ళు ముఖ్యమంత్రి చేయలేదు, నువ్వు వీళ్ళు కూడా చేయట్లేదు కదా. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఏక్నాథ్ షిండే కూడా ఆయన 2 సంవత్సరాలు 6 నెలలు బాగా స్టేచర్ పెరిగింది. ఎన్ని సీట్లు వస్తాయి ఏ వస్తాయి చెప్పలేను, కానీ ఆయన చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. సౌండ్ మ్యాన్ ఇవన్నీ వచ్చినాయి, అవన్నీ కనపడుతున్నాయి. గ్యారంటీగా ఆ ఈక్వల్ ఫైట్ అని ఎందుకంటున్నానంటే కాషియస్ గా అంటున్నాను. 288 సీట్లు ఉన్నప్పుడు మనం ఈజీగా తీసుకోవటం కష్టం. పెద్ద రాష్ట్రం. హర్యానా 90 మంది ఎమ్మెల్యేలు, జార్ఖండ్ 81, కాశ్మీర్ కూడా 90 లోపల. ఇది 288 రిచెస్ట్ స్టేట్. చిన్న విషయం మీ మైండ్ తీసుకొస్తున్నా. 1,60,000 రూపాయలు సంవత్సరానికి ఒక్కో మహారాష్ట్రియన్ ఇన్కమ్ యావరేజ్. జార్ఖండ్ లో 60,000. సో ఎంత తేడా ఉన్నది జార్ఖండ్ కి మహారాష్ట్రకి, దాదాపు 3 రెట్టింపుల తేడా వెళ్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర ఆలోచన వేరు. తర్వాత ఇంకో పాయింట్ కూడా, ఎవరు మీకు సమాజంలో చూస్తాం, మనకి సిఖ్స్ కలుస్తారు, తమిళియన్స్ కలుస్తారు, మనకి పంజాబీస్ కలుస్తారు, అందరూ కర్ణాటకస్ కలుస్తారు, కానీ మహారాష్ట్రియన్స్ కొంచెం వాళ్ళతోనే ఉంటారు. ఎక్కడ ఎవరైనా కలుస్తారా, మనకు కనపడతారా? ఆంధ్రాలో, హైదరాబాద్ లో, చెన్నైలో కనపడు. వాళ్ళ సొసైటీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సొసైటీ, అది కూడా మనం గమనించాలి. ఎక్కడ మనకి ఎవరైనా మీ అక్వైంటెన్సెస్ ఎవరంటే ఒక మహారాష్ట్రని చూపెట్టమంటే ఎవరు చూపెట్టలేకపోతారు. వాళ్ళు వేరే సొసైటీ, వాళ్ళ ఆలోచించుకుంటారు, వాళ్ళ ఆలోచన వేరు. వాళ్ళు బయట అంత ఈజీగా సంబంధాలు పెట్టుకోరు, బయట వ్యాపారాలు చేయరు, బయట ఉద్యోగాలు తక్కువ చేస్తారు. ఇన్ని ఉన్నాయి వాళ్ళలో. అది ఒక వేరే సమాజం, దాంతో సింపుల్ గా తీసుకోలేం. కానీ బీజేపీ అలయన్స్ కొద్దిగా మేకప్ చేసింది ఈ 4 నెలల్లో, అది మాత్రం స్పష్టంగా మనం చెప్పాలి. రైట్. పుల్లారావు గారు, యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్లో కూడా మహాయుతి కూటమికే మొగ్గు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ మహాయుతి కూటమి అధికారంలో ఉన్న అంశం ఒకటి. రెండోది వ్యవసాయ సంక్షోభం. అంటే రైతుల్లో కొంత అసంతృప్తి. విదర్భ లాంటి ప్రాంతాల్లో ఈ ఉల్లి రైతులు అంటే ధర పెరిగినప్పుడు ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడాన్ని ఉల్లి రైతులు ఒక పెద్ద ఉద్యమం చేశారు. అక్కడ ఒక పెద్ద ఇష్యూగానే అక్కడ మారింది. నెంబర్ 2, మరాఠా రిజర్వేషన్స్. మనకు తెలుసు, మరాఠా వర్సెస్ అంటే ఓబీసీ, అది కూడా ఒక సెన్సిటివ్ ఇష్యూగా ఉంది. నెంబర్ 3, అంటే ఎన్సీపీ అలాగే శివసేనని
స్టేబుల్గా ఉన్న ఒక రాజకీయ పొందికలు ఉన్న పార్టీల్ని భారతీయ జనతా పార్టీ విడదీసిందన్న భావన కొందరిలో ఉందన్నది కొందరు చెప్తున్నమాట. అంటే ఇవేమీ పని చేయలేదంటారా? ఈ ఫ్యాక్టర్స్ ఏమీ పని చేయలేదంటారా? ఈ ఫ్యాక్టర్స్ను కాదని మహాయుతి కూటమి ఏ విధంగా గెయిన్ అయ్యే పరిస్థితికి వచ్చింది? ఒకటి మనం ఏమంటామంటే మీరు ఎలా వచ్చింది, ఉల్లిపాయ రైతులు చాలా అన్హ్యాపీగా ఉన్నారు, సోయాబీన్ రైతులు కోపంగా ఉన్నది, అక్కడ ఎవరో వర్కర్ ఏదో ఊర్లో అన్నాడు. ఇది ఎంత ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్. మనకి ఈవేళ 40-50 సంవత్సరాలకి ఇవాళ తేడా ఏంటంటే టెలివిజన్ కెమెరాస్ మన ఇంట్లోకి అంతా న్యూస్ తీసుకొస్తారు కాబట్టి అందరూ అలాగే ఆలోచిస్తున్నారు అనుకుంటాం. అందువల్ల అది కరెక్ట్ పిక్చర్ కాదు. జనరల్ గా మీరు చూడవలసింది మహారాష్ట్రలో పాపులారిటీ ఎవరైనా పెద్ద నాయకుడు ఇవాళ మహారాష్ట్రలో లేడు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు అనుకోండి, జగన్ అనుకోండి, పవన్ కళ్యాణ్ అనుకోండి. తెలంగాణలో ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు. మహారాష్ట్రలో ఎవరున్నారు? రాష్ట్రం అంతా శరద్ పవార్ అంటారు. శరద్ పవార్ 5 జిల్లాలకు పరిమితి, 40 జిల్లాలో 50 జిల్లాల్లో. ఉద్ధవ్ ఠాకరే బాంబే సిటీ పక్కనున్న తానేకి. అలాగే అజిత్ పవార్ 4-5 జిల్లాలకి. బీజేపీ విదర్భలో ఉన్నది, మళ్ళీ వెస్టర్న్ మహారాష్ట్రలో తక్కువ. సో ఎవడు నాయకుడు, పెద్ద నాయకుడు ఎవరు? శరద్ పవార్ అంత పెద్ద నాయకుడు అయితే 40-50 మంది ఎమ్మెల్యేలతోనే తిరుగుతాడే మొన్న. అందువల్ల ఎవరు పెద్ద లీడర్ లేరా. ఒక కరుణానిధియా, ఒక జయలలిత, ఒక నవీన్ పట్నాయక్, లేకపోతే ఒక కేసీఆర్, ఒక జగన్, చంద్రబాబు, ఎవరు లేరా. సిద్ధరామయ్య, డికేఎస్, యడ్యూరప్ప పేర్లు చెప్పండి, ఎవరు లిమిట్ అయిపోయారు. సో అది బీజేపీ కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుంటాను పూర్తిగా. ఇందాక నేను అనుకున్నది ఏంటంటే వాళ్ళు కూడా రిపేర్ చేసుకున్నారు. June 4th నుంచి రిపేర్ అనే ప్రాజెక్ట్ చేసుకుని వాళ్ళు జాగ్రత్త పడ్డారు, తక్కువ సీట్లు తీసుకున్నారు. ఉదాహరణగా 48 ఎంపీలకి 28-29 తీసుకొని పోటీ చేశారు బీజేపీ. 9 వచ్చింది. 9 అవును, అది తగ్గించారు. ఇంకా మనం ఇలా వెళ్తే మనకు ఓట్లు లేరని ఇప్పుడు సకానికి సగం తీసుకున్నారు. పూర్వం ఎన్ని పోటీ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు. అజిత్ పవార్ కి అది చాలా కేర్ఫుల్ గా కరెక్షన్ చేసుకున్నా. మరి కరెక్షన్ పనిచేస్తుందా లేకపోతే లేదా, ఆ కోపం ఉన్నదా లేదా బీజేపీ మీద అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ క్యాండిడేట్ కాదు కదా, ఏదో రాజ్యాంగం మార్చేస్తాడు 400 సీట్లు ఇస్తే, అది లేదు కదా. మైనారిటీ ఓటర్స్ పార్లమెంట్ ఎలక్షన్ కి ఒక ఉదాహరణ చెప్తా. మాలేగావ్ అని ఒక నియోజకవర్గం ఉన్నది, అది ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక 7 సెగ్మెంట్లో ఒకటి. అక్కడ ఇండియా అలయన్స్ కి 1,90,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 10,000. ఆ మెజారిటీతో పార్లమెంట్ సీట్ గెలిచేశారు. 10,000-20,000 మెజారిటీ. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,70,000 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు అది పనిచేయదు కదా. ఇక్కడ ఆ 1,70,000 అక్కడికే వస్తాయి, అయిపోతుంది. సో అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేటప్పటికి వేరేగా ఉంటుంది, పార్లమెంట్ కి వేరేగా ఉంటుంది. సో ఇదంతా బీజేపీకి బెనిఫిట్ చూపెట్టాలి. మనం రిపేర్ చేసుకున్నారు, నరేంద్ర మోడీ ఉన్నాడు, ఎన్నో ఈ తప్పులు చిన్న చేస్తుంది. సో అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నేను ఎప్పుడు మీకు అందరికీ మనం ఆలోచించవలసిన ఏంటంటే, ఎగ్జిట్ పోల్స్ మన హర్యానాలో తప్పు చెప్పారు, మన లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్ June 2024 సార్. నేను ఇప్పుడు నెక్స్ట్ అదే అడగబోతున్నాను. గత మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు కూడా బోల్తా పడ్డాయి. లాస్ట్ టైము